ఒకసారి ఆలోచించండి. పొద్దున్నే మనం చూసే పాల డబ్బాల తయారు చేసే ఒక కంపెనీ ఇప్పుడు దేశరక్షణలో కీలకమైన అత్యాధునిక యుద్ధనౌకల్ని నిర్మిస్తోందంటే నమ్మగలమా? వినడానికి ఏదో సినిమా కథలా ఉంది కదూ, కానీ ఇది అక్షరాలా నిజం. ఇక్కడ చూడండి, ఒకవైపేమో అత్యాధునిక సైనిక టెక్నాలజీ, శక్తి, ఖచ్చితత్వం వీటికి నిలువుటద్దం. ఇంకోవైపు చాలా మామూలుగా కనిపించే పాల డబ్బాలు, ఎంతో సింపుల్. అసలు రెండింటికీ పోలికే లేదు. అసలు సంబంధమే లేనట్టు కల్పించే ఈ రెండు ప్రపంచాల్ని కలిపే ఆ లింకేంటి? దాని వెనుకున్న కథేంటి? ఆ సమాధానం తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఆ కంపెనీ పేరే కృష్ణా డిఫెన్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, షార్ట్గా KDAIL. సరే, ఇంకెందుకు ఆలస్యం, పదండి ఈ ఇంట్రెస్టింగ్ కంపెనీ కథలోకి వెళ్దాం. అసలు వాళ్ళు ఈ రెండు వేర్వేరు రంగాల్లో ఏం చేస్తున్నారు, ఎలా రాణిస్తున్నారో చూద్దాం. ఈ చార్ట్ చూడగానే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. వాళ్ల వ్యాపారంలో 92% డిఫెన్స్ నుంచే వస్తోంది. అంటే వాళ్ల మొదలు డైరీతో అయినా ఇప్పుడు వాళ్ల ఫోకస్ అంతా పూర్తిగా డిఫెన్స్ మీదే ఉంది. ఇది కేవలం ఒక బిజినెస్ డెసిజన్ కాదు, వాళ్ల విజన్కి ఇదొక నిదర్శనం. వాళ్ల ప్రయాణం చూస్తే 1997లో గుజరాత్లో చాలా సింపుల్గా డైరీ పరికరాలు తయారు చేస్తూ మొదలుపెట్టారు. కాని ఇప్పుడు ఇండియన్ నేవీకి, ఆర్మీకి చాలా కీలకమైన కాంపోనెంట్స్ సప్లై చేసే స్థాయికి ఎదిగారు. నిజంగా అద్భుతమైన జర్నీ కదా. రీసెంట్గా వాళ్లు సాధించిన విజయాలు చూస్తే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. ఇండియాలోనే అతిపెద్ద ఆటోనామస్, అంటే డ్రైవర్ లేని నీటిలోపల నడిచే వాహనం నిర్మాణం మొదలుపెట్టారు. అంతేకాదు, షిప్ బిల్డింగ్లో వాడే స్టీల్కి అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్ కూడా సాధించారు. ఇవన్నీ చూస్తుంటే వాళ్ల కేపబిలిటీ ఏంటో మనకు అర్థమవుతోంది. సరే, ఈ మార్పులన్నీ బాగానే ఉన్నాయి. మరి ఫైనాన్షియల్గా కంపెనీ పరిస్థితి ఏంటి? వాళ్ల గ్రోత్ ఎలా ఉంది? ఆ నంబర్సేంటో ఇప్పుడు చూద్దాం. వాళ్ల రెవెన్యూ గ్రోత్ చూడండి, కేవలం 3 ఏళ్లలో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ 22లో దాదాపు 500 మిలియన్ల రూపాయల నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25కి వచ్చేసరికి దాదాపు 2000 మిలియన్ల రూపాయలకు పెరిగింది. ఇది ఎంత వేగంగా పెరిగిందో కదా. ఈ గ్రోత్ అంతా దాదాపుగా వాళ్ల డిఫెన్స్ కాంట్రాక్ట్ల వల్లే వచ్చింది. ఓకే, ఆదాయం పెరిగింది. సరే, మరి లాభాల మాటేంటి? ఇక్కడ చూడండి, వాళ్ల ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటే EBITDA కూడా అంతే వేగంగా పెరిగింది. 66 మిలియన్ల నుంచి ఏకంగా 300 మిలియన్ల పైకి చేరింది. అంటే కంపెనీ కేవలం డబ్బు సంపాదించడమే కాదు, చాలా లాభదాయకంగా నడుస్తోందని అర్థం. ఇక ఫైనల్గా నికర లాభం చూస్తే ఇక్కడ కూడా అద్భుతమైన గ్రోత్ కనిపిస్తుంది. 25 మిలియన్ల నుంచి 219 మిలియన్లకు. వావ్! ఈ నంబర్స్ అన్నీ ఏం చెప్తున్నాయంటే ఈ కంపెనీ చాలా స్ట్రాంగ్ ఫినాన్షియల్ బేస్తో ముందుకెళ్తోంది. ఇది చూడండి, మార్చి 2026 నాటికి వాళ్ల చేతిలో ఆల్రెడీ 1960 మిలియన్ల రూపాయల విలువైన కన్ఫర్మ్డ్ ఆర్డర్లున్నాయి. దీని అర్థమేంటంటే రాబోయే రోజుల్లో వాళ్లకి బిజినెస్ గ్యారంటీగా ఉంది. ఇది వాళ్ల మీద ఉన్న నమ్మకాన్ని చూపిస్తుంది. అయితే అసలు వీళ్ళు ఏం తయారు చేస్తున్నారు? ఇండియన్ నేవీకి అంత ముఖ్యమైన పార్ట్స్ ఏంటివి? వాళ్లు తయారు చేసేది మామూలు స్టీల్ కాదు. యుద్ధ నౌకలకి బాడీ లాంటి హల్ని నిర్మించడానికి వాడే చాలా స్పెషల్ హై స్ట్రెంగ్త్ స్టీల్ ఇది. సింపుల్గా చెప్పాలంటే యుద్ధ నౌకకి వెన్నెముక లాంటిది. సముద్రంలో ఎంత పెద్ద తుఫానొచ్చినా, ఎలాంటి దాడి జరిగినా తట్టుకునే శక్తిని ఇదే ఇస్తుంది. స్టీల్ తయారు చేయటమే కాదు, ఆ స్టీల్ భాగాలని అతికించడానికి కావాల్సిన హైటెక్ గమ్ లాంటి వెల్డింగ్ మెటీరియల్స్ని కూడా వీళ్లే తయారు చేస్తారు. అంటే ఒక పటిష్టమైన యుద్ధనౌక నిర్మాణంలో చిన్న వీక్ పాయింట్ కూడా ఉండకూడదు కదా. దానికి కావాల్సిన ప్రతీదీ వీళ్ళందిస్తున్నారన్నమాట. వాళ్ల క్లయింట్స్ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది వాళ్ళెంత ముఖ్యమైన కంపెనీయో. మజ్గావ్ డాక్, లార్సెన్ అండ్ టూబ్రో, హిందుస్థాన్ షిప్ యార్డ్. ఇండియాలో షిప్ బిల్డింగ్, డిఫెన్స్ రంగాల్లోని పెద్ద పెద్ద పేర్లన్నీ ఇక్కడున్నాయి. అంటే వీళ్ళు కేవలం ఒక సప్లయర్ కాదు, వీళ్లందరికీ ఒక నమ్మకమైన పార్ట్నర్. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. KDAI ఇప్పుడు సముద్రం పైన మాత్రమే కాదు, సముద్రం లోపల, ఆ లోతుల్లోకి కూడా వెళుతోంది. అదే వాళ్ల నెక్స్ట్ ఫ్రంటియర్. అవును, వాళ్ల ఫోకస్ అంతా ఇప్పుడు అడ్వాన్స్డ్ అండర్ వాటర్ టెక్నాలజీ మీదుంది. అంటే సబ్మెరీన్లు, మనుషులు లేకుండా నీటిలోపల పనిచేసే వెహికల్స్ లాంటివి అన్నమాట. ఇది ఫ్యూచర్ నావల్ టెక్నాలజీలో వాళ్లను ఒక అడుగు ముందుంచుతుంది. వాళ్ల భవిష్యత్ ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. 1.
అడ్వాన్స్డ్ ఆటోనామస్ అండర్ వాటర్ వెహికల్స్ని డెవలప్ చేయడం. 2 వెల్డింగ్ కోసం ఇంకా కొత్త కొత్త మెటీరియల్స్ కనిపెట్టడం. 3 ఏరోస్పేస్ రంగంలోకి కూడా అడుగుపెట్టడం. 4 అవసరమైన కొత్త టెక్నాలజీలను సంపాదించుకోవడం. చాలా పెద్ద ప్లానే ఇది. ఇది చాలా ముఖ్యం. వాళ్ళు వేరే కంపెనీలను కొనటం ద్వారా కొత్త టెక్నాలజీలను కూడా సంపాదిస్తున్నారు. ఉదాహరణకి సబ్మెరైన్ల నుంచి చాలా సెక్యూర్డ్గా కమ్యూనికేట్ చేయటానికి అవసరమైన టెక్నాలజీ లాంటివి. అంటే వాళ్ళిప్పుడు కేవలం విడిభాగాలు తయారు చేయడం లేదు, మొత్తం సిస్టమ్స్ని నిర్మిస్తున్నారు. ఇది నిజంగా ఒక గేమ్ చేంజర్. సో ప్రపంచ దేశాలన్నీ సముద్రాలపై ఆధిపత్యం కోసం పోటీపడుతున్న ఈ రోజుల్లో నావల్ టెక్నాలజీ భవిష్యత్తుని ఒకప్పుడు పాల డబ్బాలు తయారు చేసిన కంపెనీ నిర్మించబోతుందా? ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న కదా. ఒక చిన్న ఆరంభం నుంచి కూడా ఎంత పెద్ద లక్ష్యాలైనా చేరుకోవచ్చని, ఒక దేశ భవిష్యత్తును కూడా మలచవచ్చని ఈ కంపెనీ కథ మనకు చూపిస్తోంది.